ఇక రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమైక్యాలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులకు అవకాశం కల్పించగా ఆ తర్వాత మిగిలిన మండలి సమైక్యాలకు గాను మొత్తం 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె 77,220 చెల్లించనుంది ఆర్టీసీ సంస్థ. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారంటీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా సిటీ రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన